కలంకారీ కళకి కాళహస్తి ప్రసిద్ధండి. ఈ కళ వచ్చేసి అక్కడే పుట్టిందనమాట. మొన్న మేము రీసెంట్గా శ్రీకాళహస్తి వెళ్ళాం కదండి టెంపుల్ సేవకి. ఒకరోజు సేవ అయిపోయిన తర్వాత ఈ కలంకారీ శారీస్ షాపింగ్ చేద్దామని వెళ్ళాము. అసలు ఎంత బాగున్నాయంటే శారీస్ ఏంటి, డ్రెస్ మెటీరియల్స్, చున్నీస్ అలా చాలా చాలా బాగున్నాయి. అప్పటికప్పుడు ప్రింట్స్ వేస్తూ ఉన్నారనమాట. సో ఈరోజు ఈ వీడియోలో కలంకారీ శారీస్కి పెన్ కలంకారీకి డిఫరెన్స్ ఏంటి, పెన్ కలంకారీ అంటే న్యాచురల్ కలర్స్ అనమాట. సో ఆ న్యాచురల్ కలర్స్ ఏమి యూస్ చేసి తయారు చేస్తారు, అలాగే దాటి ప్రైజెస్ ఎంత, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది, ఆ వీడియోని హైప్ చేయండి, నాకు కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఇంకా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడైతే కలంకారీ శారీస్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఎలా వచ్చింది? బ్లౌజ్ ఉంటుందా దీనికి? ఓ నైస్. ఇది 5,000. సరిగ్గా పట్టుకోరే, ఒకసారి మీద వేసుకోండి నందకుమార్ గారు. అది అట్లా వేసుకుంటే కనపడదు. గ్యారంటీయా అక్క? మీరు చెప్తాను కదా గ్యారంటీయా? నేషనల్ అవార్డు మాది, 3 నేషనల్ అవార్డులు ఉన్నాయి. అదే అది మీద వేసుకోండి ఒకసారి. చున్నీ టైప్ లో ఇక్కడ అంటే కలంకారీ ఇక్కడే తయారవుతుంది కాబట్టి కొద్దిగా మీద వేసుకుంటే దాని అందం తెలుస్తుంది. ఆ క్లాత్ వేరే, ఈ క్లాత్ వేరే, ఆ వర్క్ వేరే, ఈ వర్క్ ఇదంతా చేతితోటే చేయాలి. 1200 ఇది 18. చెరుకుల నుండి వచ్చింది పాలు, పాలలో నుంచి వచ్చింది బెల్లం, బెల్లం నుంచి వాటర్లో మిక్స్ చేసి వాటరు, ఐరన్, రెస్టర్ ఐరన్, ఈ తాటి బెల్లం కలిపితే ఒక 25 days ఆల్కహాల్ కూడా ఉపయోగిస్తారు కదా. కలంకారీ శారీస్ శ్రీకాళహస్తిలో ఫేమస్ అండి. సరే ఖాళీగా ఉన్నాం కదా ఒకసారి చూద్దాము అని చెప్పి ఆటో ఎక్కి, మేము ఆటో అతన్నే, మాకు తెలియదు కదా, ఆటో అతన్నే తీసుకెళ్ళమంటే ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఇల్లు అనమాట. ఇల్లు ప్లస్ ఇక్కడే వాళ్ళకి సేల్ కూడా ఉంటుంది, అలాగే ఇక్కడే తయారు చేస్తూ ఉంటారనమాట ప్రింట్స్ అవి కూడా. సో ఇదంతా కూడా మనకి శారీస్, డ్రెస్ మెటీరియల్స్ తానుల్లో ఉంటాయి. అదేంటండి శారీయేనా? అదే 900 అన్నారు కదా. బాగుంది, కాకపోతే ఓన్లీ టాప్ మనకి 2.5 meters పడుతుంది. 18 టాప్ ఒకటి. ఇదిగో ఈ ఇంటికేనండి మేము వచ్చింది. కిందంతా కూడా షాప్ లాగా, పైన వీళ్ళు ఉంటారు. సో ఇదిగోండి శ్రీ విజయలక్ష్మి ఫైన్ కలంకారీ ఆర్ట్స్ అండి. ఇది హోల్సేల్ అండ్ రీటైల్ రెండు కూడా వీళ్ళు సేల్ చేస్తారు. సాయి కలంకారీ సిల్క్. ఇవి కెమికల్స్ డైస్, ఇవి కెమికల్ నేచురల్ కలర్స్. నేచురల్ కలంకారీ, పెన్ కలంకారీ అంటారా? అదైతే ఎంత, ఇవి ఎంత? ఇది మీకు వచ్చి ఇది 2000, మీకు 1800కి వస్తుంది. కాటనే కదా? సిల్క్. ఇది సిల్కా? ఓకే. పెన్ కలంకారీ అయితేనండి ఇవి వచ్చి 2500. ఇది జాకెట్తో కూడా వస్తుందమ్మా. ఏది అది ఇవ్వండి, మెరూన్ ఇటు వేయండి. ఇదేంటండి? ఇది సిల్కే, 2500. ఇది మీకు డిస్కౌంట్ 2250 వస్తుంది, 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే. నేచురల్ కలర్స్, కలంకారీ అదొక చూపించండి. అవి ఎంత ఉన్నాయి ప్రైస్? న్యాచురల్
ఇది 9000, మీకు 8000 వస్తుంది. సిల్కే దాని ఇది వచ్చి ఫోటోలకి వేరేగా బ్రైట్గా కనపడతాయి, వీడియోలకి ఫోటోలకి. ఇక్కడ ఉండే కలర్స్ కాదు, మీరు చూడండి ఒకసారి ఫోటోలు. అదేలే ఇది దగ్గర వర్క్ వస్తుంది, పళ్ళు జాకెట్ బాగుంది. బాడీ. దీంతో మా ఇంకోటి ఇది 2500 అన్నారు కదా, జరి మంగళగిరి జరి ఉండేది. దీంట్లో అదే వచ్చి 10,000. అదే సారీ ఇది, దీనికి జరి ఇది 10,000, మీకు 9,000 వస్తుంది. ఇది పళ్ళు జాకెట్ 6.5 మీటర్ వస్తుంది, దగ్గరగా అది ఫ్లోర్లో ఉన్నది. టాప్స్ కూడా ఉన్నాయా, డ్రెస్సెస్ అవి? డ్రెస్సెస్, దుప్పటాలు ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ కూడా వస్తుందా? సార్ చూపిస్తారా బ్లౌజ్? కోట, ఇది కాటనా? కాటనేగా అది బ్లౌజ్. జరీ అంత వస్తుంది, కోట 10%ఏనా? ఎంత? 1350 అండి. ఇది 30,000 వస్తుంది. 30,000. ఈ పెద్ద జరీ వస్తుంది, బార్డర్ 15 ఇంచుల పైన వస్తుంది. ఇది వచ్చి 5 ఇంచుల పైన. ఇక్కడ బాగా బ్రైట్గా వస్తాయి, అక్కడికంటే కూడా కలర్స్. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మెరూన్ అంచు వచ్చింది చేతులకి. ఇది మామూలుగా పాలిష్ ఇచ్చామంటే కొత్త చీరలాగా వచ్చేస్తాయి. పాలిష్ అంటే షాపులలో ఎట్లా వస్తుందో అట్లా రోలింగ్ ఇచ్చారు. అదే పట్టు సారీ, కంచిపురం పట్టు మీద వాళ్ళకి, కంచి సిల్క్ వాళ్ళకి మేము జాబ్ వర్క్ చేసిస్తాం. మీ దగ్గర వాష్ అవుతుంది. ఇది పాలు కరక్కాయ ముంచుంటారు కాబట్టి, అదే అంటే మిల్క్ వాసన వస్తుంది. అవును, పాలు కరక్కాయలో ముంచుతాం. ప్రతి కలర్కి పాలలో ముంచితేనే కలర్ స్ప్రెడ్ అవుతుంది. పక్కన పాలలో క్రీమ్ ఉంటుంది. మేము వేసే కలర్ వచ్చి ఎల్లో కలర్ వేసినప్పుడు ఆ క్రీమ్ వల్ల వేసిన దగ్గరే పడుతుంది కలర్. ఆ కింద స్నఫ్ కలర్ 4వ తీరా తీయండి. వాళ్ళు చేస్తూ దానికి అదే చెప్తారు దానికి. ఇది వచ్చి పళ్ళు వస్తుంది, ఇది బ్లూ పళ్ళు వస్తుంది. జాకెట్ కూడా ఇదే కలర్ వస్తుంది. ఏం సిల్క్ అన్నారు? చెన్నూరు సిల్క్, బెంగళూరు సిల్క్. బెంగళూరు సిల్క్. వీటి మీదనే కలర్ బాగా. ఇది శివ సిల్క్, శివ పార్వతి, నందిపై అన్ని కూడా ఈ చెన్నూరు దీని మీదే, బెంగళూరు సిల్క్ క్లాత్ మీదే వస్తాయా? ఇంకా వేరే చందేరీలో కూడా దీని మీదనే బాగా అన్నిట్లో చేస్తామండి. ప్రస్తుతానికి అయితే మన ప్రింట్ అవి కనిపించడానికి చెన్నూరు సిల్క్ మీద బాగా వస్తుంది. మిగతా వాటి మీద పోల్చి అంటే బడ్జెట్ 20లో అదేలే. ఇంకా బాగా ప్రింట్ బాగా కనిపించాలంటే ప్యూర్ సిల్క్లో వాటి మీద ఇంకా బాగా వస్తుంది. ఎంతంటే ఈ శారీ? చీరలో ఫోటోలో బాగా నిండు పడుతుంది. బాగా వస్తాయి కలర్స్ కానీ బాగా అదేంటండి కాటన్ పట్టు అది. పట్టు చీరలు. పట్టు చీరలు ఇట్లా మనకు ప్లెయిన్ వైట్ రావాలి కావాలి. బార్డర్లు ఏ కలర్ అయినా వాళ్ళకి నచ్చిన కలర్స్ ఉంటాయి ఇక్కడ వాళ్ళకి. మనకు కావాల్సింది వైట్. దీన్ని వాష్ చేసి బఫెలో మిల్క్ కరెక్ట్ పిండి ఉన్నది కదా, పౌడర్ని ఉప్పుకునేసి ఆ పాలల్లో మిక్స్ చేసేస్తారు. అంటే మైరాబల్ సొల్యూషన్ అంటాం. అప్పుడు కలిపేసి అందులో ఈ బట్టని, వాష్ చేసిన బట్టని డిప్ చేస్తాం. మనకి ఇది ఎల్లో కలర్గా వస్తుంది. ఇప్పుడు అది ఈ ఎల్లో కలర్ ఎందుకోసం చేస్తున్నాం అంటే, ఇది కరెక్ట్ అయ్యి పాలలో ముంచితే బ్లాక్ అవుట్లైన్స్ రాసేదానికి బ్లాక్ కలర్ కసింకారం అంటాం. నలుపు ఆ కరెక్ట్ అయ్యి పాలు ఉండేదానివల్ల ఆ బ్లాక్ కలరు దీని మీద బ్లాక్గా వస్తాయి.
వైట్ క్లాత్ మీద రాస్తే ఆ కషికారం బెల్లపు నీళ్ళు బ్లాక్ రాదు. బెల్లము తాటి బెల్లం 1:2 దీంతో ఐరన్, దాంతో ఒక 20 లీటర్స్ వాటర్ తీసుకున్నామంటే ఒక 2 కేజీస్ మామూలు బెల్లం, ఒక 3/4 కేజీ తాటి బెల్లం దాన్ని వేసేసి ఒక 20 డేస్ 25 డేస్ తర్వాత అది బ్లాక్ కలర్ వస్తుంది. ఆ వాటర్ ఈ మైరా బెల్లం సొల్యూషన్లో ముంచిన క్లాత్ మీద రాస్తేనే బ్లాక్ వస్తుంది. న్యాచురల్ కలర్స్. చెరుకుల నుండి వచ్చింది పాలు, పాలలో నుంచి వచ్చింది బెల్లం, బెల్లం నుంచి వాటర్లో మిక్స్ చేసి వాటరు, ఐరను, రషర్ ఐరను, ఈ తాటి బెల్లం కలిపితే ఒక 25 డేస్ ఆల్కహాల్ కూడా ఉపయోగిస్తారు. దాన్ని ఆ వాసన స్మెల్ వస్తుంది. అది కషికారం మా ఇంటి దగ్గర అయితే మీకు కొత్తగా స్మెల్ వస్తుంది. కషికారం రాస్తూ ఉంటారు. రస్ట్ అంటే ఇప్పుడు తుప్పు పట్టిన ఇనుము, మనకు దాని పనికిరాని ఇనుము ఉంటుంది కదా, తుప్పు పట్టిపోయి కసి వేసి అట్లా ఎర్రగా ఉంటుంది. ఆ ఇనుముని అందులో వేస్తాం. మనం వాటర్లో కలిపినామంటే ఆ ఇనుముని అది కరిగిపోతుంది. మాకు ఒక 1 ఇయర్కి ఇంతలా ఉన్నాను అనుకోండి, కడ్డీ నీళ్ళల్లో బెల్లం నీళ్ళలో మిక్స్ అయిపోయి కరిగిపోతుంది. ఉండదు, ఇనుము ఉండదు. ఆ బెల్లం నీళ్ళలో పడిన దానివల్లే ఆ ఇనుము కరిగిపోతుంది. అదే ఆ న్యాచురల్లో ఆ కలర్ పాలలో వచ్చింది కాబట్టి బెల్లం ఇనుముని కరగదీసేస్తాయి. ఆ వాటర్ని బ్లాక్ ఆక్సైడ్ రాస్తాము. దీని తర్వాత మనం ఆలం పట్టిక ఉంటుంది. రెడ్ కలర్ ఎక్కడెక్కడ కావాలనో ఆ ఆలంని పౌడర్ చేసి వాటర్లో మిక్స్ చేసుకునేసి మనకి ఎక్కడెక్కడ రెడ్ కావాలో డ్రాయింగ్ బొమ్మలు గీసేదానికైనా రెడ్తో గీయచ్చు. ఆ బ్రష్తో ఆలంతో రెడ్ కలర్ మనం ఎక్కడెక్కడ ఆలం ప్రాసెస్ చేస్తామో అక్కడ రెడ్ రావాలంటే ఇప్పుడు సూర్యుడి చెక్క, చావల్ పొడి, మంది ఇష్టాన్ని అంటాం తెలుసు కదా. చెక్కలు పౌడర్ చేసుకుంటాం. ఆల్రెడీ 4 ఉన్నాయి. ఈ సూర్యుడి చెక్క అనేది మనకు ఫారెస్ట్ ఏరియాలలో దొరుకుతాయి. గజ్జి, తామర, ఇట్లా దురదలకంతా కూడా రిక్షాలలో ఆటోలు పెట్టి అమ్ముతూ ఉంటారు. కొబ్బరి నూనె రాసి కుట్టుకోండి అనేది సూర్యుడి చెక్క తెలుసుంటారు. ఆ సూర్యుడి చెక్కని మెరూన్ కలర్గా వస్తాయి వేసినామంటే. ఈ ఆలం ఎక్కడెక్కడ వేసినామో అది వేసి దాన్ని ఉడకేసినాము. ఈ చెవులు కొడి అనేది ఫారెస్ట్ ఏరియాలలో దొరుకుతాయి. అది వేర్లు అవి ఎంత డ్రగ్ స్టోర్లలో దొరుకుతాయి. మద్రాసు స్టోర్లో భారతీయ ట్రేడర్స్ అనేది ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అవి తెచ్చి ఉడకేసినామంటే మనం ఎక్కడెక్కడ ఆలం ప్రాసెస్ రాసినామో అక్కడంతా రెడ్ కలర్ వస్తుంది. తర్వాత మనం వాష్ చేసేసి ఎల్లో కలర్ కరక్కాయ పూతని ఉన్నది తెలుసు కదా. కరక్క పూత పిందులకు ముందుగానే పూత వస్తుంది. ఆ పూతను రాల్చేసి ఎండబెట్టేసి ఆ పూతని ఎల్లో కలర్కి ఉపయోగిస్తాం. ఎల్లో కలర్ బ్రైట్గా వస్తుంది. అంటే న్యాచురల్ కలర్స్ ఇవన్నీ ఓల్డ్ ట్రెడిషన్ ఆర్ట్ కాబట్టి అప్పుడు చూస్తాం. ఇదే కెమికల్స్ వేస్తే దానికి వాల్యూ లేదు. ఏమంటే అది కలంకారీ కాదు. అది దానివల్ల మీకు ఎఫెక్ట్ వస్తుంది. స్కిన్ ఎలర్జీస్ అవి కూడా వస్తాయి. స్కిన్ ఎఫెక్ట్ వస్తాయి. ఇది కరెక్ట్ అయిపోతుందో కాబట్టి ఈ కలర్ మీకు బ్రైట్గా ఉండదు. ఇది ఉంటుంది మంచిది. ఈ క్లాత్ ఒకసారి చూడండి అసలు ఎంత అందంగా బొమ్మలు ఉన్నాయో. సో ఇవన్నీ కూడా చేత్తో వేసినవేనండి. అలాగే కలర్స్ వచ్చేసి న్యాచురల్ కలర్స్ అనమాట. సో న్యాచురల్ కలర్స్ కాబట్టి మనకి బ్రైట్నెస్ అంత ఉండదు అనమాట. మామూలు కెమికల్తో వేసిన కలర్స్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో అలాంటి క్లాత్ని చూసారా, ఫోటో ఫ్రేమ్గా మార్చారు చూసారా, ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత కళగా ఉందో. ఇలాంటి వృత్తిని, కళని ప్రోత్సహించాలండి. తప్పకుండా మీరు కాళహస్తి వెళ్తే షాపింగ్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.